హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే కేఎఫ్సీలో లాగా ఫ్రెంచ్ ఫ్రైస్. ఎంత టేస్టీగా ఉంటాయంటే కరకరలాడుతూ సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. అలాగే మనకి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. దీంట్లోకి కొంచెం టమోటా కచప్ కానీ అలాగే మయోనీస్ కానీ పెట్టుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ముందుగా 2 పెద్ద బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఇలాగా పెద్ద వాటిని తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పొడుగ్గా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు వీటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని ఇలాగా పీలర్ తోటి పీల్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని మనం పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకుందాము. ఒక బంగాళదుంపని తీసుకొని మధ్యలోకి స్ట్రైట్ గా కట్ చేసుకుందాము. వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేద్దాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా పొడుగ్గా తరుక్కోండి. మనకి ఈ లెంత్ ఉంటే సరిపోతుంది ఫ్రెంచ్ ఫ్రైస్. వీటన్నిటిని కూడా నీళ్ళల్లోకి యాడ్ చేసుకుందాం. చూసారా, మనం పెద్ద బంగాళదుంపల్ని తీసుకోవటం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కూడా బాగా స్ట్రైట్ గా పొడుగ్గా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెలోకి నీళ్ళని యాడ్ చేసుకొని వాటర్ అన్ని బాగా మరిగాక 1 స్పూను కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కళ్ళుప్పు అంతా కూడా బాగా కరిగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. వేడి నీళ్ళల్లో ఈ బంగాళదుంపలన్నీ కూడా 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ అయ్యేలాగా చూసుకుందాము. అది కూడా మీడియం ఫ్లేమ్ లో. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ కుక్ అయిపోయి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ని తీసి చెక్ చేసుకుందాము. మనం అలా పట్టుకోగానే ఇరిగిపోతే పర్ఫెక్ట్ గా మనకి కుక్ అయిపోయినట్లు. మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని తీసేద్దాము. వీటన్నిటిని మనం నీళ్ళన్నీ ఒరిగిపోయేదాకా వెయిట్ చేద్దాము. నీళ్ళన్నీ కూడా నీట్ గా ఒరిగిపోయాక వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము. ఇంకా మనకి ఏమన్నా వాటర్ లాగా అనిపిస్తే వీటిని మనం ఒక పొడి క్లాత్ మీదకి యాడ్ చేసుకొని పొడి క్లాత్ తోటి లైట్ గా అలాగా అద్దితే సరిపోతుందండి. అప్పుడు ఇంకా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే మొత్తం కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎలాగ ఫ్రై చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద వెడల్పాటి బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి పర్ఫెక్ట్ గా ఎలా తయారవ్వాలో ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉందండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ని యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం కూడా 70% మాత్రమే ఫ్రై అవ్వాలి. 70% ఫ్రై అయ్యాక వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక టిష్యూ పేపర్ లోకి పెట్టుకుందాము. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని 2 టైమ్స్ ఫ్రై చేసుకోవటం వల్ల సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వీటి మొత్తాన్ని కూడా మళ్ళీ డీప్ ఫ్రై ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. ఒక్కసారి నేను చెప్పినట్లుగా తయారు చేసుకోండి, కేఎఫ్సీ కన్నా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీటి మొత్తాన్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము. అది కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. అప్పుడు అన్ని వైపులా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. సరే, మనకి టోటల్ పట్టిన టైం కేవలం 10 నిమిషాలు మాత్రమే. 10 నిమిషాల్లో మీ పిల్లలకి కేఎఫ్సీలో లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ని తయారు చేసి పెట్టండి. ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పర్ఫెక్ట్ గా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేసి మనం వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారైపోయి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఇప్పుడు వీటికి ఇంకా టేస్టీగా ఉండాలంటే ఇక్కడ నేను కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ ని ఉడకపెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం కారాన్ని దీని మీదకి చల్లేసుకొని మొత్తం అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. కంపల్సరీ మీరు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తయారు చేసుకోండి. మళ్ళీ చేసుకొని తింటారు. అలాగే మీకు ఎలా నచ్చాయో కూడా కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే టమోటా కచప్ అండి. ఇంకా మీరు మైనీస్ టమోటా కచప్ 2 కలుపుకొని తింటే అబ్బా
సూపర్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.